నేరేడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొడుకు చేత తల్లిదండ్రుల హత్య. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యంకు బానిసైన ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అతి క్రూరంగా హతమార్చాడు. ఇప్పటికే మద్యం అలవాటు కారణంగా తరచూ కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. తరచూ మందలించిన తల్లిదండ్రులపై కోపంతో మద్యం మత్తులో కొడుకు ఆగ్రహానికి లోనై వారిద్దరిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో డబుల్ మర్డర్ కేసు నమోదు జరిగినది. దీనిలో బరిగే రాజయ్య అని చెప్పేసి ఇతని డిసీజ్డ్ 75 ఇయర్స్ వృద్ధుడు, ఇతని భార్య బరిగే లక్ష్మి. ఈ దంపతులు ఇద్దరికి కూడా 3 కుమారులు 1 కుమార్తె కలదు. ఈ పెద్ద కుమారుడు కుక్కట్పల్లిలో ఉంటారు. రెండో కుమారుడు మరియు మూడో కుమారుడు సాయినగర్లోని ఒక రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ రెండో కుమారుడైన శ్రీనివాస్ ఇందులో నిందితుడు. ఇతనికి సుమారు 8 సంవత్సరాల క్రితము వివాహం జరిగింది. ఆ తర్వాత ఇతని ప్రవర్తన నచ్చక భార్య ఇంట్లో ఇతని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇతను మద్యానికి బానిసై న్యూసెన్స్ క్రియేట్ చేయడము, చిన్న చిన్న అల్లర్లు చేయడం మొదలుపెట్టినాడు. ఈ వెల్డింగ్ పని చేస్తుంటాడు, వచ్చిన డబ్బులు పెట్టి తాగుతుంటాడు. నిన్న మధ్యాహ్నము వాళ్ళ తల్లిదండ్రులను మద్యం కోసం డబ్బులు ఇవ్వమని చెప్పి వేధించసాగాడు. వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వనందుకు రాత్రి మనసులో పెట్టుకొని వాళ్ళ తండ్రి అయిన ఈ రాజయ్య నడవడానికి వాడే కట్టెతోటి విచక్షణరహితంగా కొట్టి ఇద్దరిని అదే ఇంట్లో చంపేశారు. మాకు సమాచారం రాగానే నేరస్థలానికి మేము వెళ్ళి క్లూస్ టీమ్ సహాయంతో అక్కడ క్లూస్ తీసుకొని డెడ్ బాడీని గాంధీ మసీదుకి తరలించడం జరిగింది. 2 డెడ్ బాడీలను కూడా ఈరోజు పోస్ట్మార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబీకులు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈ కేసు విచారణలో ఉన్నది. త్వరలో నిందితుని పట్టుకొని రిమాండ్కి పంపిస్తాం.